నేను అంటాను, ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిని వెతికి పరిపూర్ణమైన సంతోషం పొందుకున్నప్పుడు ఎదుటివాడు ధాన్య ద్రాక్షరసములతోటి సంతోషిస్తూ ఉన్నాడు. అంజురపు చెట్లు ఫలిస్తున్నాయి, వాడు సంతోషిస్తూ ఉన్నాడు. వీడికి ఫలిస్తే, ప్రభునందు ఉన్నవాడికి ఫలిస్తలేవు, అయినా వీడు సంతోషంగానే ఉంటాడు. ఎందుకంటే నా సంతోషముని వృద్ధి చేసే దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఒకరోజు ఆసాపు అన్యుల క్షేమాన్ని చూసి నా కడుపు మండిపోతుందయ్యా, మేమేమో రాత్రింబగలు ఉపవాసాలు ఉండి మీ సన్నిధిలో కనిపెడతా ఉన్నాము, సంతోషంగా ఉండాలని చెప్పేసి, నువ్వు మాకు అది ఇస్తావు ఇది ఇస్తావు మీ సన్నిధిలో ఉండాలని చెప్పేసి, మేము ఆనందించాలని చెప్పేసి మేము నీ సన్నిధిలో వెతుకుతూ ఉన్నాము. అన్యులేమో ఏది చేయకముందే సమృద్ధితో సంతోషముతో మెద్దలు మేడలతో కారు బంగ్లాలతో సంతోషంగా ఉన్నారు. మా పరిస్థితి ఏందయ్యా అని అడిగితే ఆ కింది వచనాల్లోనే ప్రభు చూపిస్తాడు, వాళ్ళు కాలు జారిన ఎడల వాడిని పట్టుకోవడానికి ఎవ్వడు ఉండడంట. అదే నువ్వు కాలు జారిన ఎడల ఆయన కుడి చేయి నిన్ను పట్టుకుంటుందంట, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడంట.